హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకరీ షో హెల్దీ హోమ్ ఫుడ్కి స్వాగతం. ఇవాళ వీడియోలో మీకు చాలా వెరైటీగా యూనిక్గా ఉండే రెసిపీ చూపించబోతున్నాం. ఎప్పుడు ఇడ్లీ తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఇలా ఒక వెరైటీ ట్రై చేసి చూడండి. అండ్ ఆల్సో ఈ వెరైటీ రెసిపీ స్టవ్ వెలిగించకుండా సింపుల్గా అయిపోతుంది. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అప్పుడే మీకు ఈ రెసిపీ గురించి ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. రకరకాల వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న ఇడ్లీలతో మనం చాట్ చేయబోతున్నాం. వెరైటీగా యూనిక్గా ఉంటుంది, చూడండి. ఫస్ట్ మనం ఇడ్లీలు రెడీ చేసి ఉంచుకున్నాం కదా, వాటిని ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా మనకు తోచిన సైజెస్లోనే కట్ చేసుకుని రెడీగా ఒక ప్లేట్లో సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, తురిమిన క్యారెట్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీ. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపిన తర్వాత దాంట్లోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, మనం కట్ చేసుకుని ఉంచుకున్న ఇడ్లీలు ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఈ రెసిపీ మీరు ఎక్కడ చూసుండ్రు, చాలా యూనిక్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో తెలుసా. మేము ట్రై చేసి టేస్ట్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మల్ ఇడ్లీలు కంటే ఇట్లా చేసుకుని తినడమే బెటర్ అని మీకే అనిపిస్తుంది. సో అందుకే మీకు పరిచయం చేసాము. అలా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగా స్పైసీగా తినాలనిపిస్తే. నెక్స్ట్ సోయా సాస్ కొంచెం, రెడ్ చిల్లీ సాస్ కొంచెం, గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. నార్మల్గా కొంతమంది ఇడ్లీ చాట్ అనగానే వేగిచ్చేస్తారు. అలా వేగించకుండా ఇలా స్టవ్ మీద అసలు పెట్టక్కర్లేదు. ఒక బౌల్ తీసుకుని ఇవంతా చేయటమే ప్రాసెస్. ఎంత సింపుల్గా ఉంటుందంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నిమ్మరసం అంటే పులుపుకు తగ్గట్టుగా నిమ్మరసం వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత టమాటా కెచప్ ఉంటుంది కదా, ఆ టమాటా కెచప్ కూడా వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ ఆ రెసిపీకి పడుతుంది. సో ఇదంతా కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే అంతే, సింపుల్గా స్టవ్ వెలిగించకుండానే ఇడ్లీ చాట్ రెడీ. ఇంత మంచి యూనిక్ రెసిపీ నీకు పరిచయం చేసినందుకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారని మేము ఆశిస్తాం. అండ్ ఆల్సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.